హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ ఒకటి చూద్దామండి. అది చికెన్ షవర్మా. ఎక్కువ బయటకు వెళ్తే తింటుంటాం కదా, ఇది అంతే టేస్ట్తో మనం ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా వస్తుందండి. టేస్ట్ ఇంకా బయట కంటే కూడా ఇంట్లో చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. ముందుగా కొన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే 2 మినిట్స్లో చేసి ఇవ్వచ్చండి షవర్మా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుందండి. డైలీ చేసుకోం కాబట్టి ఎప్పుడన్నా కాబట్టి ఏం పర్లేదు, తినొచ్చు. ఇది ఈ షవర్మా చికెన్తో చేస్తున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్తో చేయటం వల్ల. ఎప్పుడు బయట తింటుంటాం కదా, ఈసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంట్లో టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఈ షవర్మా ఒక్కటి తింటే చాలండి, పొట్ట ఫుల్ అయిపోతుంది. ఒకటి కంటే ఎక్కువ తినలేరు. ఈ షవర్మాలో కొన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండకపోవచ్చండి, కానీ సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయి ఇవన్నీ. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీనికి బోన్లెస్ చికెనే తీసుకోండి. తర్వాత పసుపు ఉప్పు వేసి ముందు కలిపి పెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకున్న తర్వాత పెరుగును కూడా మొత్తాన్ని కలుపుకోవాలి. దీన్ని 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత పిండి కలుపుకుందాం. నేను 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ దాకా సాల్టు, 2 స్పూన్స్ దాకా పంచదార వేసుకోండి. ఈస్ట్ అండి, 1.5 స్పూన్ దాకా ఈస్ట్ వేసుకోండి. సూపర్ మార్కెట్లో దొరుకుతుంటుంది ఈస్ట్. ఈ మొత్తాన్ని వేసాక ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని పిండిని కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి కలుపుకోవడానికి పాలతో కలుపుకోండి. 1 కప్పు దాకా, కప్పున్నర దాకా పాలు పడతాయి. కలిపేసుకొని తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకొని పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి 1 అవర్ పాటు. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకోండి 2 స్పూన్స్. మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ పీసెస్ అనేది బాగా కుక్ అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చికెన్ ఇట్లా బాయిల్ అవుతుండగా వాటర్ బయటకు వస్తాయి. ఆ వాటర్లోనే చికెన్ బాగా కుక్ అయిపోతుంది. ఇలాగా 15 to 20 మినిట్స్ పట్టుద్దండి. ఇలా డ్రైగా అయ్యే వరకు చికెన్ అయితే బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది ఇట్లా బాగా డ్రైగా అవ్వాలి. షవర్మా కల్లా ఇలా డ్రైగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 అవర్ పాటు ఈ పిండి బాగా పులిసిపోయి ఉంటుందండి. మనం ఈస్ట్ వేయటం వల్ల పిండి బాగా పులుస్తుంది. మీ దగ్గర ఈస్ట్ కానీ లేదంటే మాత్రం పిండిని 4-5 అవర్స్ పాటు కలిపి నానబెట్టేసుకొని ఉంచుకుంటే పిండి అనేది పులుస్తుంది. తర్వాత పిండిలో మీకు ఏ సైజులో కావాలో రోలు ఆ సైజులో పిండిని తీసుకోండి. మరి పిండి చపాతీ అనేది మరీ పలుచగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా రుద్దుకోవాలి. కొంచెం పెద్ద సైజులో ఉండేలాగానే తీసుకోవాలి. ఇలాగా కొంచెం పెద్ద సైజులో ఉండే చపాతీలాగా రుద్దేసుకోవాలి. చూసారా, పిండి మరీ పలుచగా లేదు, చపాతీ మరీ మందంగా లేకుండా ఉంది. తర్వాత ప్యాన్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని ఈ విధంగా 2 సైడ్ల మాడకుండా కాల్చుకోవాలి. ఆయిల్ ఏం అక్కర్లేదండి, డ్రైగా కాల్చుకోవాలి. తర్వాత ఈ చికెన్ పీసెస్ కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి చాక్ తోటి. ఇలా చిన్నగా కట్ చేయటం వల్ల మనకి రోల్లో పెట్టడానికి మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారా ఎంత స్మూత్గా ఫ్లఫీగా బాగా వచ్చినాయి చపాతీ. పెద్ద సైజులో ఉండే ఒక 3 ఆనియన్స్ దాకా సన్నగా ఇట్లాగా స్లైసెస్లా కట్ చేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్, మరీ ఎక్కువ ఫ్రై అవ్వద్దు. తర్వాత టమాటా అనేది చిన్న పీసెస్ లాగా 1 టమాటా కట్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని పైన 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఆనియన్ స్టఫింగ్ కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగన్నీ కలిపి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది రోల్ చుట్టుకోవడానికి. తర్వాత ఒక్కొక్క చపాతీ మీద టమాటా కెచప్ 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత మయోనీస్ కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తానికి చపాతీకి అంతా అప్లై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత ఆనియన్ స్టఫ్ కూడా వేసుకోండి. దానిపైన చికెన్ కూడా
మధ్యలోకి సెంటర్గా పొడవుగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే రోల్ చుట్టడానికి బాగుంటుంది. మీకు ఎంత కావాలో, మీ చపాతీకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకోండి. దానిపైన మళ్ళీ మైనస్ మళ్ళీ టమాటా కెచప్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఈ రోల్ అనేది కొంచెం టైట్గా లాగినట్టుగా చుట్టుకుంటే చపాతీలోంచి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత మీ దగ్గర ఏదన్నా బటర్ పేపర్ ఉన్నా లేదంటే అల్యూమినియం పేపర్ ఉన్నా కానీ ఈ విధంగా రోల్ చేసేసుకుంటే ఇలా పిల్లలకి ఇచ్చినా కానీ తినడానికి చాలా బాగుంటుంది వాళ్ళకి. మనకి లోపల స్టఫింగ్ అన్నీ రెడీగా ఉంటే పెద్దగా టైం కూడా పట్టదండి. కేవలం 2-3 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు పిల్లలకి. ఇలా కానీ ఇంట్లో చేసి పెడితే బయటకు వెళ్ళి తిందామని గొడవ చేయకుండా ఇంట్లో చేసి పెట్టిందే తింటారు. టేస్ట్ మాత్రం బయట కంటే కూడా ఇంట్లో చేసింది చాలా బాగుంటుందండి. రేర్గా చేసుకుంటుంటాం కదా, ఇట్లా ఇంట్లో చేసి పెట్టండి, కొంచెం హెల్తీగానే ఉంటుంది. ఇలా ఎప్పుడన్నా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి ఇట్లా షవర్మా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.